మన ప్రార్థన అంటే ఏం మాట్లాడతాం? అయ్యా రేపు పైకి ఫైనాన్స్ కట్టాలి, అయ్యా నేనేం చేయను ఆయన, ఫోన్ పే ఇవ్వమంటావా? అవునా? అది కాదండి. తండ్రి, నేను ఈ లోకంలో పాపంలో పడుకోకుండా నా కుటుంబాన్ని జ్ఞానంగా నడిపించుకోవాలి, నా పిల్లల్ని మీ సన్నిధిలో తీసుకొని రావాలి, వీరందరిని మంచిగా పెంచుకోవాలి, నాకు కావాల్సిన శక్తిని సామర్థ్యమును దయచేయండి. ఒకవేళ నేను ఈ రాత్రే కన్ను మూసాను అనుకో ప్రభువా, మీ సన్నిధికి నేను వచ్చేయాలి. ఎప్పుడని ప్రార్థన చేశారా? అసలు కన్ను మూస్తానని ప్రార్థనే రాదు మనకి. ఎందుకంటే చావు అంటే మనకి చాలా భయం. అవసరమైతే చచ్చిపోయే పరిస్థితులు చుట్టూ వచ్చి నన్ను మాత్రం బ్రతికించు ప్రభు అని అడుగుతాం. నిజంగా భక్తులు అంటే ఎలా ఉంటారంటే, ఈ రాత్రి నాకు మరణం వస్తే నేను పరలోకానికి సెలెక్ట్ అవ్వాలి, లేదా పరదేశికి నన్ను తీసుకువెళ్ళినైనా, ఈ భూమి మీద నేను మెలుకు కలిగి బ్రతికే అవకాశం ఇవ్వనైనా, నా కుటుంబాన్ని కాపాడునైనా, ఈ లోకంలో పాపం బాగా వెళ్తుంది కదా, నేను పాపం చేయకుండా నన్ను నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా సంఘాన్ని కాపాడుకోవాలి, సమాజంలో తోటి వారితో ఎలా మెలగాలో నాకు నేర్పించడాయన అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీకేమిస్తాడు? తగిన శక్తిని, సామర్థ్యమును, జ్ఞానమును ఇస్తాడు. ఎప్పుడైతే ఇచ్చాడో నీ లోపల బ్రెయిన్ ఎలా మారిపోద్ది? ఇప్పుడు యాక్టివ్ గా మారిపోద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి.